సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 10 గంటలకు సచివాలయంలో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో సిఆర్డీఏ పరిధిలోని పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ముఖ్యంగా సిబిఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి భూమి కేటాయింపుతో పాటు తూలూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి పరిహారంగా 3 ఎకరాల భూమిని కేటాయించనున్నారు. సుమారు 2,316 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రస్తుత యుద్ధ పరిస్థితుల ప్రభావం వల్ల తలెత్తిన గ్యాస్ కొరతపై కూడా చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 10 గంటలకు సచివాలయంలో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో సిఆర్డీఏ పరిధిలోని పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ఎవరెవరు పాల్గొననున్నారు? ప్రధానంగా ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. 11 గంటలకు ప్రారంభమైనటువంటి ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాల మీద ఇటు చర్చ జరగబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే సిఆర్డీఏకి సంబంధించి పలు కీలక నిర్ణయాలను అథారిటీ కూడా తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఈ రోజు కేబినెట్ చర్చించిన తర్వాత కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. అదేవిధంగా సిబిఎస్ఈ కార్యాలయం నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపుకు సంబంధించినటువంటి అంశం కూడా కేబినెట్ ముందుకు రాబోతుంది. దాంతో పాటు ఏదైతే ఇతర అమరావతిలో అభివృద్ధికి సంబంధించినటువంటి భూ కేటాయింపులు చేయాల్సినట్టు ఉందో వాటి మీద కూడా ప్రధానంగా చర్చించే పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. మరో పక్క రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు పెద్ద ఎత్తున విడుదల చేస్తూ గతంలోనే విడుదల చేసేందుకు అనుమతులు కూడా గతంలోనే ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి దానికి కూడా పూర్తి స్థాయిలో అనుమతులు ఇవ్వబోతూ ఉన్నారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గ్యాస్ కొరత మీద గత 2 రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఆశించిన స్థాయిలో గ్యాస్ అందుబాటులో లేకపోవటం వల్ల ఇటు వ్యాపారస్తులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే స్టార్ హోటల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యాలు కూడా సమావేశమై ఇక గ్యాస్ కొరత వల్ల వాళ్ళు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటూ కూడా మొన్న వాళ్ళంతా కూడా చర్చించుకున్నట్టు తెలుస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు ఏతున్నాయో వాటిని ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలనే దాని మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు జిల్లాల వారీగా ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా ఈ కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పర్యటన చేయాలంటూ కూడా మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఈ రోజు కూడా మంత్రులతో సుదీర్ఘంగా దాని మీద మాట్లాడే అవకాశం ఉంది. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో ప్రజలకు తెలియజేసేటువంటి బాధ్యత కూడా మంత్రులు బాగా తీసుకోవాలి, బాగా ప్రజల్లోకి వెళ్లాలంటూ కూడా చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. ఈ రోజు కేబినెట్ లో కూడా పలు కంపెనీలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతున్నారు. ఒక పక్క ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఏదైతే గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేసే విధంగా ఇప్పటికే బడ్జెట్ లో కేటాయింపులు చేశారు కాబట్టి వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.